కిరణజన్య సంయోక్రియలో పిండి పదార్థం ఏర్పడుతుందని నిరూపించేటటువంటి ప్రయోగం. కావాల్సిన పరికరాలు: బీకరు, పరీక్ష నళిక, అయోడిన్, మిథైలేటెడ్ స్పిరిట్, స్టాండ్, క్యాండిల్. ఓకే, ఏం చేయాలి? ఫస్ట్ క్యాండిల్ వెలిగించాలి. బీకర్లో వాటర్ పోసి ఇది స్పిరిట్. పరీక్ష నాలుక తీసుకొని పరీక్ష నాలుకలు ఏం వేయాలి? మిథైలేటెడ్ స్పిరిట్. ఇప్పుడు మనం ఏ ఆకునైతే పరీక్ష చేయాలో ఆకుని పరీక్ష నాలుగులో ఉంచాలి. ఆకు ఖచ్చితంగా స్పిరిట్లో మునిగే విధంగా ఉంచాలి. ఇప్పుడు ఈ పరీక్ష నాలుకని బీకర్లో ఉన్నటువంటి నీటిలో ఉంచి వేడి చేయాలి. కలర్ని కోల్పోయింది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా బయటికి తీసి దీన్ని ఆడిపిద్దాం. స్టాచ్గా లేదా స్పూన్ సహాయంతో నెమ్మదిగా వాచ్ గ్లాస్లో పెట్టుకోవాలి. కలర్ ఎందుకు పోయింది చెప్పండి? అందులో ఉన్న పిండి క్లోరోఫిల్ మొత్తం కూడా స్పిరిట్ పీల్చుకుంది. క్లోరోఫిల్ పీల్చుకుంది కాబట్టి ఆకు అనేది రంగు కోల్పోయింది. ఓకే, ఇప్పుడు ఈ ఆకు పైన అయోడిన్ ద్రావణాన్ని వేయాలి. కలర్ అయోడిన్, ఇది అయోడిన్ ద్రావణాన్ని వేద్దాం. ఆకు ఏ కలర్లోకి మారిపోయింది? బ్లూ బ్లాక్ కలర్, నీలి నలుపు రంగులోకి మారిపోయింది. అంటే ఆకులో ఏముంది? పిండి పదార్థం తయారైంది. కానీ పిండి పదార్థం ఇక్కడ నుంచి వచ్చిందంటే కిరణజన్య సంయోక్రియలో పిండి పదార్థం తయారైంది అని అర్థమైంది, నిరూపించడం అయినది.